జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి చొరబడిన దొంగలు ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమరావతి ఎక్స్ప్రెస్ లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివార్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైల్లోని 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీంతో 20 మంది బాధిత ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైల్లోకి చొరబడిన దొంగలు ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమరావతి ఎక్స్ప్రెస్ కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ప్రెస్ ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైల్లోని 10వ బోగీలో దోపిడీకి పాల్పడ్డారు. దీంతో 20 మంది బాధిత ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. ఇక ఈ చోరీకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ పాల్పడిన దుండగులు ఆగి ఉన్న ట్రైన్ లో 5 దుండగులు నిన్న అర్ధరాత్రి 1:30 సమయంలో దుండగులు చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. 10 బోగీల్లో దోపిడీకి పాల్పడి దాదాపు 20 తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్ళినట్టు జరుగుతుంది. నిద్రపత్తులో ఉన్న ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి నగదును, బంగారం దోచుకున్నట్లు తెలిసింది. దీనిపై బాధితులు గుత్తి పోలీసులకు సమాచారం చేరవేగా గుంతకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే రైట్, థాంక్యూ స్వామి.